సో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఈరోజు వచ్చేసి మనమైతే న్యూ సిటీని అయితే చూడబోతున్నాం అనమాట మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో. సో ఇదైతే సూపర్ ఉంటుంది. దీనిలో బస్ స్టాప్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అన్నీ అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టేట్స్ ఎక్కి మన బిల్డింగ్ పైకి ఎక్కితే అనమాట. సో మన న్యూ హౌస్ పైన అయితే ఒక ఫ్లోర్ అయితే కట్టిల్లనమాట. సో దాని మీదకి వెళ్ళి మనమైతే కొంచెం చిల్ అవుదాం. నాకై చిల్ కాదు, దీన్ని ఎక్కాలంటే కొంచెం కష్టమే గైస్. ఊకి కింద పడతాం మనం. ఇట్లయితే కొంచెం స్లో అయితే ఎక్కండి మీరు. దీనిది ఫైల్ అయితే కింద కామెంట్ సెక్షన్లో లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. సో వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో ఓకే, మళ్ళీ పైనకి వెళ్ళాలి. ఇప్పుడు సరిపోయింది, ఇట్లనే కింద పడతాం అనమాట మనం. సో ఈ స్టేట్స్ అయితే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో వర్క్ కావు. సో నాకు తెలిసి స్టేర్ ప్రాప్ వస్తే ఇంకా బాగుంటుంది అబ్బా. ఇట్లయితే ఈజీగా ఉంటుంది మనం ఎక్కనికి. చిరాకు ఉంది ఇదైతే. సో స్టేర్ ప్రాప్స్ వస్తే డైరెక్ట్ ఇంటి నుంచి అలా పైనకి అయితే పెట్టేసుకోవచ్చు, అట్లుంటుంది అనమాట. సో కానీ ఇంటి నుంచి కూడా పైనకి పెట్టరాదు, ఎందుకంటే మనం ఇల్లు అయితే కూలగొట్టాలి సగం, అంటే కొంచెం బ్రేక్ చేయాలి. అది కూడా మనకి ఆప్షన్ అయితే లేదు. సో ఎలాగైనా ఉండదు అబ్బా, స్టేర్ ప్రాప్ అయితే ఇప్పుడే రాదు. సో వస్తే బాగుంటుంది. ఇక ఇట్లా ఎక్కడికైతే చాలా కష్టంగా ఉన్నది. సో వేరే ప్రాప్స్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది ఇట్లా కట్టనికి. స్వతంత్రం వచ్చినట్టుంది అబ్బా నాకైతే ఇది పైనకి కుడుతూనే, ఎందుకంటే 100 సార్లు కింద పడ్డట్టున్న ఆఫ్లైన్లో దీన్ని ఎక్కడికి. కానీ వీడియో తీస్తున్న ఒకటేసరికి ఇదైతే కింద పడతాం అనుకుంటాడా, పడ్డాం అనుకున్నట్టే. దాన్ని ఎక్కడానికి ఇట్లా కింద పడతాం ఏందబ్బా మరి. సో ఇట్లా మొత్తం కింద పడడం అయితే బాగోదబ్బా. అంటే డైరెక్ట్ కిందకి వచ్చి నిల్చోవాలబ్బా. ఇట్లా డైరెక్ట్ కింద పడుతున్నట్టు అట్లా బాగాలేదు లిటరలీ. సో దానికి 10 సెకండ్స్ అయితే దొబ్బుతున్నాయి ప్రతిసారి. లిటరలీ సూపర్ ఉంది ఇది. ఇట్లా విండోస్ ఉంటే అయిపోదు ఇంకా మనకి. సూపర్ విండోస్ ఉంటే కూడా, కానీ విండోస్ అయితే అంత లేదనమాట. ఇప్పుడైతే మనం ఇన్ఫినిటీ ఎల్చీట్ కూడా అయితే యాక్టివేట్ చేసుకోవాలి. అట్లా కింద పడతాం ఊకుకే. సో డైరెక్ట్ ముందుకెళ్ళి అట్లా స్టైల్ ఉంటే అయిపోదు. కానీ ఇట్లా కింద పడుతుంటే వీడు 10 సెకండ్లు వేస్తున్నాడు ఇట్లా పైనకి వెళ్ళేవారికి. మళ్ళీ ఇది చాలా చిరాకు ఉంటుంది అప్పుడప్పుడు. ఇక దుంకేద్దాం కాసి, ఇక మనం వేరే దారి అయితే లేదు. ఇక అంతా దిగే వరకు ఆళ్ళు అవుతుంది కేసు మనకి. నీళ్ళలో పడుతుంటే సూపర్ ఉండు. నీళ్ళలో అయితే దుంకాల్సింది, కానీ ఇక్కడ పడిపోయినాం అనమాట మనం. ఇప్పుడు ఇన్ఫినిటీ ఎల్చీట్ కూడా ఆన్ చేయకపోతే చచ్చిపోదు మనం. సో ఏ మాటకి ఆ మాట, న్యూ హౌస్ అయితే సూపర్ ఉంది లుక్తోని. ఇంకా చాలా మన సిటీలో చాలా అయితే ఉన్నాయి, అన్నింటినీ అయితే చూద్దాం అనమాట మనం. న్యూ హౌస్ చుట్టూ చెట్టులు, ఇంకా ముందైతే కొంచెం అట్లా గ్యారేజ్ లెక్క ఉంది ముందు, కొంచెం అది కూడా చూసేద్దాం మనం. ఓకే, ఆమ్ని వ్యాన్ వేసుకొని వెళ్ళిపోదాం మనం. సో తర్వాత బస్సు కూడా ట్రై చేద్దాం అనమాట బస్ స్టాండ్ దగ్గర. ఓకే, ఇదైతే మనకి ఇక్కడ వెహికల్స్ పెట్టుకోనికి అయితే ఉంటుంది అనమాట మనకి ఇష్టం ఉన్నది. సో ఓకే, ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. సో లోపల కూడా చెట్లు పెట్టుంటే బాగుండు. ఒకసారి అయితే ఇటు వెళ్ళి అయితే విజిట్ అయితే చేద్దాం. ఇవన్నీ అయితే సూపర్ ఉన్నాయి కదా లిటరలీ. మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి దీన్ని. సో మీరు ఇక్కడ ఏం విరగొట్టినా మళ్ళీ అయితే స్పాన్ అయిపోతాయి, ఎందుకంటే మీరు ఒక్కసారి ఆర్జెస్ మోడ్ ఫైల్ వేసిన తర్వాత అంటే అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట మీకు. సో సేవ్ అయితే కాదు, ఇప్పుడు మీరు విరగొట్టిన అన్నీ అయితే సేవ్ అయితే కావు. సో అన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయిపోతాయి దానికి అవే, మీరు గేమ్ జాయిన్ అవ్వడుతూనే. సో అదే తీసి పెట్టేసేయండి. ఇక్కడ అన్నీ వేరే ఉన్నాయి బిల్డింగ్స్. ఇప్పుడైతే మనం స్కూల్ అయితే చూద్దాం. ఫస్ట్ సిటీ స్కూల్ని, తర్వాత మనమైతే బస్ స్టాండ్ని, అండ్ తర్వాత గార్డెన్, గ్యారేజ్, ఇంకా న్యూ షోరూమ్ని అయితే మనకు మార్చేసిర్రు, అది కూడా చూడాలి మనం. సో ఓల్డ్ షోరూమ్ని అయితే నేనైతే మిస్ అవుతున్నా లిటరలీ. సో అది కూడా ఉంటే అయిపోదు. సో ఈ బిల్డింగ్స్ అన్ని లోపలికైతే వెళ్ళుతుంటే బాగుండు. ఇంకా అంటే మనం దీని లోపలికి వెళ్ళొస్తుంటే ఇంకా బాగుండు. అట్లయితే సూపర్ ఉండు, కానీ మనకి వెళ్ళరాదనమాట. కనీసం దీనిలో వెహికల్ పార్క్ కూడా చేయరాదు. సో ఉట్టిగానే ఇవన్నీ చేర్చుకుంటూ అయిపోదు ఈ బిల్డింగ్స్ అన్నీ. ఇక్కడైతే చూడడానికి ఏం లేదు స్కూల్ లోపల. అండ్ దెన్ ఇదే మన బస్ స్టాప్ అనమాట. సో ఇక్కడైతే మనం వెయిట్ చేయాలి, బస్ అయితే వస్తుంది. సో రాదులేండి ఎంత ట్రై చేసి ఎంత వెయిట్ చేసినా, ఎందుకంటే ఎన్పిసి అయితే మనకి బస్ అయితే నడపరు అక్కడ అనమాట పాయింట్ మనకి. సో ఎన్పిసి కూడా మన అన్ని వెహికల్స్ అయితే డ్రైవ్ చేస్తే సూపర్ ఉండు, అట్లా కూడా బాగుండు. సో అట్లయితే మనకి లేదు కాబట్టి మనం అయితే ఏం చేయలేం. ఇక్కడ బస్సు వస్తే బాగుండు అనమాట, 10 నిమిషాలకు ఒకసారి అట్లా సూపర్ ఉండు. కానీ బస్సు అయితే రాదు, మనమే స్పాన్ చేయాలన్నమాట. ఈ గేమ్లో ఒక మంచి స్పెషాలిటీ ఏంటంటే మనం బస్సు స్పాన్ చేసుకోవచ్చు, మనమే బస్సు అయితే నడుపుకోవచ్చు. సో అదనమాట ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్న స్పెషాలిటీ. ఓకే, ఓల్డ్ హౌస్, న్యూ హౌస్, అలాగే ఇంకేంటి న్యూ షోరూమ్, అక్కడ దాకా తెలియదు అనమాట మన బస్సు. అందరు ఎక్కాలి. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మనకి ఎక్కటోళ్ళు ఎవరు లేరు. ఎక్కాలి అందరు ఎక్కాలమ్మా, ఎక్కాలి. న్యూ హౌస్ ఎవడు ఎక్కుతలేడు, దేక్కుతలేడు అనమాట మన బస్సుని. ఎక్కరా రారి సంపైతే మీ అందరిని ఎక్కపోతే ఇప్పుడు గంతోని బస్సును గుద్దేసి చంపేస్తాం మా కొడుకులారు మీ అందరిని ఇప్పుడు ఎక్కపోతే బస్సు. సో మన సిటీలో అయితే అందరికైతే కార్లు ఉన్నాయంట, అందుకే మన బస్సులు ఎవరు ఎక్కుతలేరు. సో ఆటోలు ఎక్కుతలేరు, మన బస్సు ఎక్కుతారు. ఇంకా ఎక్కుతలేరు కదా అసలు, బస్ స్టాండ్లో ఎవ్వరైతే లేరు. ఇక్కడ ఎన్పిసి ఉంటాయి పోదా కూర్చొని, ఇంకా సూపర్ ఉంటుంది అసలు క్లారిటీ అంటే రియాలిటీ. కానీ ఇక్కడ ఎవరు లేరు. అక్కడైతే మనం యూటర్న్ ఇచ్చుకునే వెళ్ళిపోదాం. ట్రాఫిక్ పోలీస్ ఇవన్నీ అయితే ఉంటాయి పోదు, నిమ్మలంగా తెస్తారు మన గేమ్లో ఇవన్నీ అయితే. సో మనం అనుకునేది ఇప్పుడే రావు. సో మనకి ప్లగిన్ మోడ్ వచ్చింది కాబట్టి దానిలో టకటక కార్స్, యానిమల్స్
ఇలా చాలా అయితే వస్తాయి. సో మనకి స్పైడర్ మోడ్స్ని అయితే తీసేశారు. సో దాని ప్లేస్లో మనకైతే 5599లో మనకి బస్ అయితే యాడ్ చేసిర్రు. సో స్పైడర్ మోన్స్టర్ని అయితే మనకి యానిమల్స్లో యాడ్ చేస్తారంట డైరెక్ట్. సో మనకి ఇంకా ఆ ప్లగిన్ అయితే వచ్చేస్తుంది త్వరలో. సో అదైతే నాకు తెలిసి ఇంకా కొన్ని రోజులు వచ్చేస్తాయి గైస్ మనకి స్పైడర్ కూడా. సో ఎందుకంటే దాన్ని అయితే ఫస్ట్ యాడ్ చేసిర్రు, తర్వాత మళ్ళీ రిమూవ్ చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ అయితే ఇక పర్మనెంట్గా యాడ్ చేసేస్తారు ఇంకా యానిమల్ ప్లగిన్లో. సో ఇక మనమైతే ఇప్పుడు గార్డెన్ దగ్గర అయితే దిగాలి. ఇక్కడ గార్డెన్ ఓకే, గార్డెన్లో కూడా ఉంటే దిగాలి మళ్ళీ బస్సు ఆగదు దేవుడా ఆగండి. ఓకే దిగుదాం పాటని. ఇంకా మనం ఇదైతే గార్డెన్కి ఎంట్రెన్స్ అయితే అంత పెద్దగా అయితే లేదు. సో చూడండి చాలా చిన్నగా ఉంది. గేట్ ఉండుంటే సూపర్ ఉండు, కానీ గార్డెన్ అయితే ఓపీ ఉంది గైస్. ఇక్కడ జురాసిక్ పార్కులో ఉన్న ట్రీస్, మన గేమ్ రోడ్స్ పైన ఉన్న ట్రీస్ అన్నీ అయితే ఉన్నాయి. డస్ట్బిన్ ఇది ఓకే, లైట్స్ కూడా ఉన్నాయి. లైట్లు వెలుగుతాయి అయిపోయి గైస్, సూపర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డస్ట్బిన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చైర్స్ ఇవన్నీ ఉంటాయి కానీ మన గేమ్లో అయితే అవన్నీ లేవు. సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లు ఇవన్నీ అయితే యాడ్ చేయొచ్చు ప్రాప్స్. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే న్యూ షోరూమ్ దగ్గరికి అయితే కొట్టేద్దాం బస్ని. ఇక్కడైతే ఏముంది ఓకే, నేను మనకు అవసరం లేదు, ఎట్లయినా గేమ్లో ఉండే బిల్డింగ్సే. మనమైతే కొత్తగా యాడ్ చేసిన అయితే చూడాలి. ఇదైతే మనకి పార్కింగ్ ప్లేస్ అనమాట. సో మనకి అది అవసరం లేదు, తర్వాత చూద్దాం. అది ఎప్పుడన్నా పార్కింగ్లో ఆపినప్పుడైతే చూద్దాం. ఇప్పుడైతే మనం అడ్డదారిలో మనమైతే న్యూ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో న్యూ షోరూమ్ పక్క కన్స్ట్రక్షన్ సైట్ ఉంది కదా, సో దాని ముందైతే మనకి గ్యారేజ్ కూడా యాడ్ చేసిర్రు అంటే న్యూ సిటీలో. అన్నైతే మన గేమ్లో ఉన్న వాటితోనైతే చేసిర్రు. సో మనకి ఇవన్నీ అప్డేట్లో వచ్చి ఉంటే ఇంకా సూపర్ ఉండు, కానీ అప్డేట్ ఎప్పుడు వస్తాయో ఇవన్నీ, అందుకే మనోళ్ళే చేస్తారు ఇంకా. సో సూపర్ ఉన్నాయి అసలు, ఇవన్నీ కంబైన్ చేసేటైతే ఇంకా బాగుంది. సో ఇవన్నీ అయితే కంబైన్ చేసి అయితే ఇట్లా పెట్టిర్రు అనమాట డెవలపర్స్. సో అందుకే ఇట్లుంది. సో లేకపోతే ఒక్కొక్కడైతే మనం విజిట్ చేయాల్సి వద్దు. ఇదైతే మనకి న్యూ షోరూమ్ అనమాట, ఎవరు చేసిర్రు కానీ సూపర్ ఉంది ఇది. ఓకే మొత్తం అంటే రెడ్ వేసిర్రు, కింద అప్పట్లో వైట్ ఉండే, మొత్తం వైట్ కాదు ఎల్లో. సో మొత్తం డెజర్ట్లో ఉన్నట్టుండే, ఇప్పుడైతే రెడ్ వేసిర్రు. అట్లనే మొత్తం గ్రీనరీగా పెట్టేసిర్రు గైస్, మొత్తం సూపర్ ఉంది ఇదైతే. సో ఇక్కడ వాకింగ్ బోర్డు కూడా పెట్టిర్రు, డస్ట్బిన్స్ బయట పెట్టిర్రు, అండ్ ఇదంతా గార్డెన్ లెక్క ఉందబ్బా, సూపర్ ఉంది. ఇక్కడైతే మనకి ఓపీ గైస్, న్యూ షోరూమ్ అయితే ఓపీ ఉంది. అంటే ఇప్పుడైతే మనం ఆమ్ని వ్యాన్ అయితే ఇక్కడ స్పాన్ చేసేసి లోపలికి అయితే తీసుకెళ్ళి మళ్ళీ కిందికి అయితే తీసుకెళ్దాం. సో ఎందుకంటే అట్లా ట్రై చేయాలండి నాకు. సో లోపలికి తీసుకెళ్దాం, మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఒక దారి అవుతుంది, అక్కడ నుంచి అయితే మనం ఆమ్ని వ్యాన్ అయితే తీసుకొద్దాం కొత్త దాని లెక్క. సో నాకైతే లిటరలీ ఆమ్ని వ్యాన్ అయితే చాలా నచ్చింది. సో ఇదైతే సూపర్ ఉంది అసలు, సూపర్ స్మూత్గా వెళ్తుంది. నాకైతే ఆడబుద్ధి అవుతుంది అనమాట ఆమ్ని వ్యాన్తో, అందుకే ఆమ్ని వ్యాన్ అయితే స్పాన్ చేసుకొని ఆడుతున్నా, ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా. సో అందుకే, అండ్ బస్ తర్వాత ఇదైతే నాకు చాలా నచ్చింది. సో దీని తర్వాత అయితే నాకు మారుతూ స్విఫ్ట్ అయితే నచ్చింది అనమాట, స్విఫ్ట్ కారు. ఇదైతే సూపర్ ఉంది కదా లిటరలీ. సో దీనిలో అంటే 2-3 ప్లేయర్స్ ఉంటాయి పోదు నార్మల్ ఇట్లా దీనిలో కూర్చొని ఎన్పిసి, అప్పుడు ఇంకా బాగుండు. ఇండియన్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్ 3D ఎట్లుందో దీనిలో హార్న్ కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండు. సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్లో స్పీడోమీటర్ను హార్న్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ అనుకుంటున్నాం కానీ ఒక్కటైతే కాదు మనకి. సో మనకి ఇది అప్డేట్లో చాలా పెద్ద యాడ్ చేసిర్రు, కానీ నేనైతే రెయిన్ మోడ్ ఇంకా చాలా వస్తాయి అనుకున్నా, క్యామెల్ ఇవన్నీ అప్డేట్లో, బస్ అప్డేట్లో, కానీ అవన్నీ అయితే రాలేదు. నేనైతే ఎట్లయినా హ్యాపీ, ఎందుకంటే ప్లగిన్ అయితే యాడ్ చేసారు కాబట్టి అంత ఈజీగా ఉందన్నమాట. సో చాలామందికి అయితే ప్లగిన్ వర్క్ కావట్లేదు అంటున్నారు, ఏమో మరి ఇంకా. సో ఇప్పటి నుంచి అయితే వర్క్ అవుతుంది, మీరైతే అప్డేట్ చేసుకుని అయితే ప్లగిన్ అయితే ట్రై చేయండి, అప్పుడైతే వర్క్ అవుతుంది అనమాట, మీకు కూడా అందరికైతే వర్క్ అవుతుంది. ఓకే గైస్, నేనైతే షోరూంలో కార్ అయితే కొనుక్కుని ఇప్పుడైతే 100 వెళ్ళి మనమైతే న్యూ గ్యారేజ్లో దీన్ని అయితే స్పాన్ చేసేద్దాం, అది పెడదాం. జర్రే కాయస్, ఇది ఎక్కడ ఘోరం రా బాబు, వాడు గుద్దుకుంటే మనం కింద పడడం ఏంది అయ్యా. కాయస్ వాడు గుద్దుకుంటే వాడు జావాలి, అది కరెక్టే, కానీ మనం కింద పడడం ఏంది. నా ఓమ్ని వ్యాన్ ఏది, చాలా కష్టపడి కొనుక్కున్నాను, ఇప్పుడే షోరూమ్ నుంచి చూసిన. దరిద్రం మొక్కని పొద్దుల ఎవరి మొక్కని చూసినో రే, నేను చూసినందుకు నేను చంపేస్తా. ఇన్ఫినిటీ ఎల్సీడీ కూడా ఆన్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉంటారు రే, చచ్చిపోతే ఇచ్చేది పోతుంది ఇప్పుడు. ఓకే విన్నైతే వేసేద్దాం. సో ఓకే విన్నైతే చంపేయాలి, హెడ్ షాట్ కొట్టాలి గైస్ వీనికి ఇప్పుడు. ఓకే బాయ్ నాన్న, చచ్చిపోలేడు గైస్, చచ్చిపోలేడు. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాదు గైస్, చచ్చిపోవట్లేదు. వేసేద్దాం ఇంకా. సో ఏకేఎంతోనైతే కొట్టేసి చంపేద్దాం వీడిని. చావు నాన్న, చావు. ఓకే పొగలైతే వెళ్తున్నాయి, మనం ఇక్కడ ఉండడం కొంచెం చేంజ్ చేస్తే వెళ్ళిపోదాం. వీని ముఖం చూస్తుంటాను, వీనే చూసిన గైస్ గేమ్లోకి వచ్చుతాను, అందుకే ఎంత దరిద్రాలు జరుగుతున్నాయి మనకి. ఓకే మళ్ళీ అయితే స్పాన్ చేసేసాం దీన్ని. ఇప్పుడైతే దీనికి కలర్ అప్లై చేద్దాం. సో నాకు తెలిసి రెడ్ అప్లై చేస్తే సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను. సో రెడ్ అప్లై చేద్దాం, ఏముంది. సో రెడ్డా ఓకే, ఆర్జీబీ కొట్టానే సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మారవాలేం కలర్ని ఇంకా, అంతే. ఒక్కసారి ఆర్జీబీ అప్లై చేసినాక తర్వాత వేరే కలర్ అనేది లేదు.
సో ఇంకా RGB దీనికైతే అప్లై అవుతుంది. గుడ్ న్యూస్. ఓకే, ఇప్పుడైతే మనం న్యూ షోరూమ్, ఇదైతే ఇంకొక షోరూము, న్యూ షోరూమ్ 2.2 అన్నమాట ఇది. సో దీని లోపలికైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదైతే బాగుంది గైస్, లిటరలీ దీనిలో ఇట్లా యాడ్ చేసి కింద, కానీ ఇదంతా ఏదో ఉంది, మొత్తం కదులుతున్నట్టుంది టెక్స్చర్, ఏమో తెలియదు మనకు. సూపర్ ఉంది గైస్. ఇది న్యూ షోరూమ్. ఇంకొకటి ఇది కూడా బాగానే ఉంది. ఇది గ్యారేజో న్యూ షోరూమో తెలీదు, కానీ ఏమో గైస్ న్యూ షోరూమ్ అంటున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం. నడిచి ఇది గ్యారేజే. సో ఓకే, మనమైతే ఇంకా బీచ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ బీచ్ హౌస్ కాదు, ఇంకొక బీచ్ హౌస్. ఇక్కడ ముందైతే కనిపిస్తున్నాయి కదా ట్రీస్, ఇదే గైస్. దీని లోపలికి వెళ్ళిపోదాం. ఆగ్రే బుగాటి ఎందుకు రా నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మీ అందరు ఈరోజు. ఓకే గైస్, దీని ఎంట్రీ ఎక్కడుందో అయితే నాకు అర్థం కావట్లేదు. సరిపోయింది మొయ్. దీనిలోకి ఎలా వెళ్ళాలని అయితే అసలు తెలియట్లేదు నాకు. ఈ హౌస్లోకి తెలిసి దీనికి సెక్యూరిటీ ఉంది అనుకుంటున్నాను. ఓకే, మనమైతే లెఫ్ట్, ఇదైతే రైట్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. ఉంటుంది అనమాట మనకి. ఎక్కడైనా ముందు ఉంటుంది అయ్యా గేట్ వే, దీనికైతే రైట్ సైడ్లో ఉన్నది అయింది కొంపదీసి. ఓకే గైస్, మనకి సక్సెస్ఫుల్లీ రైట్ సైడ్లో అయితే మనకు కనిపించింది ఎంట్రీ. దీని లోపలికి వెళ్ళిపోదాం. గేట్ తెరిచినట్టుంది, సూపర్ ఉంది అసలు డీటెయిలింగ్. ఇదైతే ఏంది అసలు మొత్తం. ఓకే, మొత్తం లైటింగ్తో మొత్తం ఇట్లా యాడ్ చేసిర్రు. దీన్ని సూపర్ ఉంది గైస్. దీని లోపలికి ఇట్లా ఈ హౌస్లోకి అయిపోదు, దినడం ఉంది. అయితే నేను ఇంకా మొత్తం ఇక్కడ మొత్తం కార్స్ అని స్పాన్ చేసేసి బేస్ అయితే వేరే పెడితే అయిపోదు, కంటైనర్స్ కాకుండా. ఇంకా ఓపీ ఉంది ఇదైతే లిటరలీ. దీని అయితే మనం ఎంత చెప్పినా తక్కువే. సూపర్ ఉంది ఇదైతే లిటరలీ. మీరు కూడా ట్రై చేయండి. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో అయిపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది, చెక్ చేయండి. ఇదేంది అసలు మొత్తం గైస్, సూపర్ ఉంది గైస్ ఇదైతే. సో ఓకే, ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే అయిపోదు, కానీ వాటర్ అయితే లేవు, అంటే వాటర్ ప్రాప్ అయితే లేదనమాట. అది యాడ్ చేయరు కూడా తెలియదు. దీనికైతే ఇప్పుడు రెడ్ కలర్ అయితే అప్లై చేద్దాం. ఓకే, RGB చూసి బోర్ కొట్టేసింది. దీనికి రెడ్ కలర్ అయితే సూపర్ సూట్ అయింది. దీనికైతే వేరే ఏ కలర్ అయితే సూట్ అయితే లేదు, ఒక రెడ్ వైటే. సో వైటే మ్యాక్సిమం ఓమ్ని కార్స్కి అయితే ఉంటుంది ఇండియాలో. సో రెడ్ అయితే అక్కడక్కడ ఉంటాయి, అక్కడక్కడ కనిపిస్తాయి మనకి. ఇప్పుడైతే మనం ఇంకా రైల్వే స్టేషన్ పక్కన ఒక వాటర్ ఫాల్ ఉంది, దాన్ని అయితే చూసేద్దాం వెళ్ళి. గైస్, రైల్వే స్టేషన్ కూడా మాడిఫై అయితే చేసిర్రు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఇదైతే ఈ పక్కన ఇదైతే బంద్ కదా, అంటే లైక్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి మనం. సో ఇదైతే మనకి వాక్వే, మనం అయితే కార్ వేసుకుని వెళ్తున్నాం కానీ ఓపీ. దీని నుంచి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఇదైతే మనకి వాటర్ ఫాల్ అనమాట. దీనిలోకి వెళ్ళైతే మనం ఈత కొట్టాలి ఇప్పుడు కార్తోని. ఓకే, దీనిలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఇంత స్పీడ్ వస్తుంది చూడండి ఆమ్ని వ్యాన్. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, అందుకే చాలా స్పీడ్ అయితే వెళ్తుంది ఇది. దీని ఇక్కడ ఎట్లా వెళ్ళాలి, ఇదైతే పార్కింగ్ అయితే ఇది. దీని అటు ఉంది ఎంట్రన్స్. లెట్స్ గో. ఇప్పుడు అయితే మనం ఇంకా ఇక్కడ మలుపుకోవాలి. అండ్ అడిదిక్కుంది ఎంట్రన్స్. సో అడిదికైతే వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇది ఏందో నాకు దీన్ని ఏమన్నా అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇది వాటర్ ఫాల్సా లేకపోతే స్విమ్మింగ్ పూలా. ఓకే, ఏదైనా అర్థం కావట్లా. దీనిలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం. ఓకే, సూపర్ ఉంది గైస్. మన హౌస్ కంటే ఇది, మన హౌస్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కంటే ఇది చాలా బాగుంది. దీని లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. దీన్ని ఎలా చేశారని నాకైతే అర్థం కావట్లా. అక్కడ ఒక పెద్ద అది ఉంటుంది. ఓకే, దాని పక్కకే వేసారు, దాన్ని రిమూవ్ చేసారు అనుకోండి. నేనైతే ర్యాంప్ అయితే ఇంకా ఉంది, సో నేనైతే రిమూవ్ చేసారు అనుకోండి. ఇప్పుడైతే స్విఫ్ట్ కార్తో అయితే ఇక్కడ మ్యాజిక్ లేదాం. దానికంటే ముందు మనం అయితే ఇక్కడ బోట్ అయితే స్పాన్ చేసి దాంతో అయితే ఒకసారి ఎగురుదాం మనం, అంటే దీన్ని డ్రైవ్ చేద్దాం, ఇక్కడ విజిట్ అయితే చేద్దాం దీన్ని కూడా. అండ్ కంటైనర్స్ ఏంది కదా, దీని పేరేందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఒకసారి. ఓకే, నేనైతే ఇంకేమేమి విజిట్ చేయలేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పి నాకైతే తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, టాటా, బాయ్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్, బాయ్.